తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు గంటా శ్రీనివాసులు నారాయణ దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వామివారి దర్శన ఏర్పాట్లను చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం వారు ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన పోవాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఎన్నికలకు ముందు వివిధ రాష్ట్రాల్లో దేశాల్లో ఉన్న తెలుగు వారందరూ క్యూ కట్టుకుని వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నారు. ఆనాడే చంద్రబాబు సీఎం అవుతారని తాము అంచనా వేశామన్నారు. రాష్ట్రంలో దేశంలో గుర్తింపు కలిగిన ఎగ్జిట్ పోల్ సంస్థలన్నీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని తెలియజేశారని, 2-3 సంస్థలు మాత్రమే వైసీపీకి అనుకూలంగా చెప్పాయని పేర్కొన్నారు. స్వామి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని వచ్చి స్వామిని దర్శనం చేసుకుని ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మరి ఆ స్వామి ఆశీస్సులు తప్పకుండా మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో 5 ఏళ్ల నిరీక్షణ ఎల్లుండి ఫలితాల రూపంలో రాబోతా ఉంది. నిన్న మొత్తం కూడా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చాయి. దేశంలో ఉన్న ప్రముఖ సంస్థల దగ్గర నుంచి స్థానికంగా ఉన్న అనేక సంస్థలు అన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ ప్రకటిస్తే ఏదో కొన్ని కేవలం ఒక 4-5 సంస్థలు తప్ప మిగతా అన్ని సంస్థలు కూడా, అది నేషనల్ లెవెల్ కావచ్చు, స్టేట్ లెవెల్ కావచ్చు, అన్ని సంస్థలు కూడా ఫలితాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏకపక్షంగా కూటమి వైపు ఉంటుంది. కూటమి ఘన విజయం సాధిస్తూ ఉంది. 53% పైగా ఓట్లతోటి తెలుగుదేశం పార్టీ కూటమి, జనసేన, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం స్థాపించబోతుంది. ఎల్లుండి ఎలక్షన్ యొక్క రిజల్ట్స్ రాబోతుంది. నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్లో మెజారిటీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఆ భగవంతుని దయ వల్ల ఎల్లుండి వచ్చే ప్రజల్లో తెలుగుదేశం ప్రభుత్వం అత్యధిక మెజారిటీతో కలిసి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగా ఇంప్రూవ్ కావాలని, ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకోవడం జరిగింది.